క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్యగ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే మన బాధ్యతలను పూర్తి చేయడం దేవుని దృష్టిలో గొప్పదిగా ఎంచబడుతూ ఉంది అని గ్రహిస్తున్నాము. అంతేకాకుండా మన బాధ్యతలకు తగిన బహుమతి లభిస్తుందని ఈనాటి మొదటి పఠనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కథోలిక శ్రీసభ సత్యోపదేశం ప్రకారం 2 రకాల పాపాలు ఉన్నాయి. మొదటిది చేయవలసిన మంచిని చేయకపోవడం, రెండవది చేయకూడని చెడును చేయడం. అయితే ఈనాటి సువిశేషంలో సేవకుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటం తన బాధ్యత అని, అలా కాకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అది పాపముగా ఎంచబడుతుంది అని చూస్తూ ఉన్నాము. కానీ సేవకుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు, యజమాని దృష్టిలో మంచివాడిగా పరిగణింపబడ్డాడు. అలాగే మనము కూడా మన బాధ్యతలను నిర్వర్తించటం మనలను మంచివారిగా చేస్తుంది అని గుర్తించాలి. అదేవిధంగా సేవకుడు అప్పటి వరకు పనిచేసి కష్టపడి శ్రమించి వచ్చాడు. కానీ యజమాని అతనికి వేరొక పనిని అప్పగించటం మనం చూస్తూ ఉన్నాం. అంత కష్టపడి కూడా గొప్పలు చెప్పుకొనక కేవలం కర్తవ్యాన్ని నిర్వర్తించాము అని మనం అనుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. సహజంగా మనం మన జీవితాల్లో చేసే చిన్న పనికి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం. కొన్ని మార్లు చేయకుండా కూడా గొప్పలు చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాము. అయితే సువార్తలో చెప్పబడినట్లుగా మన బాధ్యతను కానీ మన పనిని కానీ పూర్తి చేసినప్పుడు ఎటువంటి గొప్పలు చెప్పుకోవటానికి మనం అర్హులం కాము. మనలను మనం తగ్గించుకొని జీవించాలి. అలా జీవిస్తేనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో పలికినట్లుగా దేవుని చేత మనము హెచ్చింపబడతాం. ఇదే విషయమై క్రీస్తు జీవితాన్ని ధ్యానిస్తే పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనంలో పలికినట్లుగా క్రీస్తు దైవకుమారుడై ఉండి కూడా అతను పంపబడిన పనిని పూర్తి చేసి గొప్పలు చెప్పుకోలేదు. కేవలం సేవకునిగా నా కర్తవ్యాన్ని ముగించాను, నా పనిని పూర్తి చేశాను అని మరణించే ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో పలికినట్లుగా సమాప్తమైనది అని తన పనిని ముగించడం గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనం ఆయన అనుచరులుగా జీవించాలి అంటే ఆయన వలె మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. అటువంటి మనసును మనకు దయచేయాలని ప్రార్థించుదాం.